ఉన్నప్పుడు నేను చూశాను. ఇప్పుడు పెద్దవాడయ్యాను, ముసలివాడైపోయాను. కానీ నా జీవితంలో నీతిమంతులు తొట్టుట కానీ లేకపోతే వారి సంతానము భిక్షమెట్టుడు ఎత్తుడు కానీ నేను చూడలేదు. నీతిమంతులకి యెహోవా ఆసనుడు, వారిని సమీపిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వాదాలను మారుస్తాడు. వారి సంతానము వర్ధిల్లుతుంది. నీతిగా జీవిస్తాయి, యథార్థంగా జీవిస్తాయి. నీ సంతానం వర్ధిల్లు చేస్తాడు దేవుడు, దానిలో సందేహము లేదు. భక్తిహీనులు ఏం చేస్తారంట, ఇతరులపై నింద వేస్తారు. అలాంటి వారిని దేవుడు శపిస్తాడు అని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యం శ్రమిస్తుంది. ఈ దినంలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా రకరకాల నిందలు, అవమానాలు, ఒకరి మీద ఒకరు చాడీలు, ఇష్టానుసారం చెప్పుకుంటూ బయట ఎక్కడ చూసినా ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నీతి లేదు, న్యాయం లేదు. ఎక్కడ చూసినా రకరకాల హింసలు, దాడులు. ఇదే కానీ బయట నీతి, న్యాయము, యథార్థత, ధర్మము అనేవి లేవు. ఇంకా దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే నీతిమంతుల మీద అనీతిమంతులు లేదా దుష్టులు విల్లేకపోతారు, వారిని దూషిస్తున్నారు, రకరకాలుగా హింసించేవారు ఉన్నారు. నీతిని ప్రేమించాలి, యథార్థతను ప్రేమించాలి, అలాగే ఐక్యతను ప్రేమించాలి, సంతోషాన్ని ప్రేమించాలి, సమాధానాన్ని ప్రేమించాలి. అలాంటి ప్రేమ కలిగిన జీవితం మనుషుల హృదయాల్లో కరువైపోయింది. మనుషుల హృదయాల్లో కరువైపోయింది. ఇంట్లోనే సమాధానం లేదు, ఇంట్లోనే ఐక్యత లేదు. బయట మనం చూసినప్పుడు రకరకాల హింసల్లో జీవిస్తున్నారు మనుషులు. పూర్వదినాల్లో చక్కగా ఒకరికే ఒకరు అన్యోన్య సహవాసం కలిగి జీవించేవారు. ఈ దినం మనం చూసినట్లయితే కుటుంబాల్లో కూడా శాంతి, సమాధానం కరువైపోయి, కారణం ఏంటంటే సైతాను గాడు కాలము బహు కొంచెమే ఉందని చెప్పి మనుషుల హృదయాల్లో చెడుతనాన్ని ప్రేరేపించి ఎక్కడ చూసిన కలహాలు, పోట్లాట్లు, ఒక ఇంట్లోనే ఒక తల్లికి తండ్రికి గిట్టదు, అలాగే కుమారుడికి కుమార్తెలకు గిట్టదు. ఇంట్లోనే ఒకరికొకరు కంటే పసుని స్థితులు ఇది ముందు ఉన్నాము. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులు పడిపోటు కానీ వారి సంతానపు వారు భిక్షమెట్టు ఇతరుగా నేను చూడలేదు. నా జీవితంలో కూడా నేను చూడలేదు. చిన్నతనం నుంచి ఈనాడు ముసలిమాట అయిపోయాను. అయినా కానీ నీతిమంతులు విడుబడేట్టు కానీ వారి సంతానపు వారు భిక్ష పెట్టుడు కానీ నేను చూడలేదు. దేవుడు నీతిని ప్రేమించేవాడు, నీతి పనులకు తోడుగా ఉండేవాడు, యథార్థను ప్రేమించేవాడు, యథార్థ పనులకు తోడుగా ఉండేవాడు. కనుక ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఎవరైతే దేవుని బిడ్డలుగా నడుస్తారో వారికి ఆయన ఆసనుడు. అందుకని ప్రభు ప్రేమలు మనం చేసిన మన జీవితాలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి. అలాగే ఉండాలంటే బయట వారిని చూసి మనము నిరాశ నిస్పృహ పడకూడదు. మన హృదయము దేవునిపై నిమగ్నపరిచి నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకుంటే దేవుని కుటుంబానికి తోడుకుంటాడు, ఆదరిస్తాడు. నిన్ను నడిపించే దేవుడు ఆయన. నీ బిడ్డలను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చేవాడైనా.
అందుకని విశ్వాస సహితమైన ప్రార్థన జీవితం కలిగి మనం ముందుకు కొనసాగాలి. అలాగే కొనసాగినప్పుడు దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడతావు. దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది. కాబట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా దేవునికి అనుకూలమైనవిగా ఉండాలి. లోకం కాదు, లోకం వైపు చూడద్దు. లోకంలో ఉన్నదంతా కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకరికొకరు పరిస్థితి స్థితి, ఒకరంటే ఒకరికి గిట్టదు, ఒకరంటే ఒకరికి గిట్టదు. దూషణ, అసూయ, ద్వేషము, పగ, మచ్చడము అంతా కూడా ఒళ్ళంతా కూడా విషంతో నిండిపోయింది ప్రతి వారికి. ఆ విషయాన్ని విశ్లేషి మంచి మార్గంలో నడిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరకు తన రక్తాన్ని చెందించి తన ప్రాణాన్ని పెట్టి ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ప్రతి పాపము ముళ్ళను విసిరేశాడు. ప్రతి పాపములను మరణపు ముళ్ళు కూడా విరిచాడు. అందుకని వాక్యం సెలవిస్తుంది, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆయన నీకు రక్షణకర్త. ఆయన యందు విశ్వాసం ఉంచి నడువు అని చెప్తుంది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం తెలియ అనేకులైన చెడు మనస్సు కలిగిన వారు దూషించేవారు, ద్వేషించేవారు. కానీ దేవుని యొక్క వాక్యము, దేవుడు ప్రేమవాడు, ప్రతి మానవుని ప్రేమిస్తున్నవాడు, ప్రతి వారికి రక్షణ దయచేసి తన నిత్యత్వంలో చోటు ఇవ్వాలని ఆయన ప్రతి వారిని కూడా పిలుస్తున్నాడు. ప్రతి వారిని కూడా పిలుస్తున్నాడు. ఆయన దినమెల్ల తన రెండు హస్తాలు చాపి లోబడని వల్లని ప్రజల వైపు తన రెండు హస్తాలు చాపి పిలుస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు రక్షించబడి నా మార్గంలో నడువు, నేను నీకు నిత్య జీవం ఇస్తా, జీవ ఫలాలు ఇస్తా. అంతేకాదు విశ్రాంతి స్థలాల్లో నీకు చోటిస్తా. ఎంత ప్రేమ కలిగిన వాడండి అయినా. అంత ప్రేమ కలిగి పిలుస్తుంటే ప్రేమించే దేవుణ్ణి విసర్జించి దుష్కార్యాలతో మనుషులు నిండిపోయి చెడిపోయిన హృదయం కలిగిన వారై దేవుని ద్వేషించేవారు కనుక అలాంటి వారందరికీ కఠినమైన శిక్ష దేవుడు సిద్ధపరిచాడు. అందుకని అంటున్నాడు, నేనిచ్చే జీతము నా యొద్ద ఉన్నది, ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతం తీసుకొని నేను త్వరగా వస్తున్నా. కనుక ఆయన త్వరగా రానయ్యున్నాడు. ప్రతి వారు సిద్ధపడాలి. సిద్ధపడి నీతి, యథార్థత, ప్రేమ, సంతోషము, సమాధానములు నడుస్తూ ఆయన ఇచ్చిన మార్గంలో మనం నడిచినట్లయితే చెప్పాడు కదా, నేనే మార్గమును కనుక నా మార్గంలో నడవండి, నడిస్తే నేను మిమ్మల్ని తిన్నగా సృష్టికర్త అయిన నా తండ్రి ఉండే రాజ్యానికి వారసులుగా చేస్తా. హల్లెలూయా. అలాంటి నిత్య రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. కానీ లోకాన్ని విడిచిన తర్వాత ఏ వ్యక్తి కూడా ఏమీ సంపాదించుకోలేడు. ఏదట పూచిక పళ్ళు కూడా తీసుకొని వెళ్ళలేడు. నీ వెంట వచ్చేది నీవు చేసిన మంచి నీతి క్రియలే, యథార్థ క్రియలే, న్యాయ క్రియలు నీ వెంట వస్తాయి. కానీ
మరి ఏది కూడా ఈ లోకంలో సంపాదించిన ఒక్క రూపాయి కూడా, చిన్న విత్తు బంగారం కూడా నీ వెంట రాదు. కనుక గమనించి దేవుని నీతిని అనుసరించి నడుచుకోమని చెప్పి దావీదు భక్తుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. నీతిమంతులు నశించిపోటు కానీ, పడిపోటు కానీ, వారి సంతానపు వారు భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదు. కనుక నీతి, యథార్థత, మంచితనము, ప్రేమ ఎల్లప్పుడూ కూడా అవి నివసిస్తూనే ఉంటాయి. దుర్నీతి ఎప్పుడో ఏదో విధమున నశించిపోతుంది. కనుక మనము దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ ఆయన జీవ మార్గాన్ని ఎన్నుకోవాలని ప్రభు ప్రేమలో ఈ ఉత్తర ప్రత్యుత్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.